అమ్మ గవ్వలు చేసిందా గోధుమ పిండితోటి తీయంగా బెల్లం వేసి భలే చేసింది. క్రిస్పీగా స్వీట్గా బాగున్నాయి. మా అమ్మ స్టైల్లో ఈ గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. మా అమ్మ ఖాళీగా ఉన్నప్పుడు అల్లా ఇట్లాంటివన్నీ చేసి చూపిస్తూ ఉంటాలి. మేము ప్యూర్గా గోధుమ పిండితోనే చేస్తున్నాం. ఇందులో మైదా ఏమి యాడ్ చేయట్లేదు, ఎందుకంటే తినాల్సిందే మనమే కదా. ఇంక ఈ గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసి చపాతీ పిండిలాగా నీళ్ళు వేసి కలుపుకోవాలన్నమాట. అయితే అందరూ నూనె వేస్తారు కదా చపాతీ పిండిలో, కొంచెం బాగా రావడానికి సాఫ్ట్గా అట్లాగా. మా అమ్మ వీటి కోసం నెయ్యి వేసింది. ఒకటి తినే దగ్గర మనం ఇంకా ఇంట్రెస్ట్ తోటి ఇంకో 4 తింటామని చెప్పి నేనైతే ఆఫ్ కోర్స్ చేసిన తర్వాత ఎన్ని తిన్నాను నాకు కూడా తెలీదు. ఇంక ఇప్పుడు చపాతీ పిండిలోకి ఉప్పు, అలాగే కొంచెం ఇవి కొద్దిగా పొంగడానికి బేకింగ్ సాల్ట్ వేసారనమాట. బేకింగ్ సోడానా, ఓకే, అది కొంచెం వేసింది. ఆ తర్వాత నెయ్యి వేసి ముందు పొడి పౌడర్ని అంతా కలిపింది. ఆ తర్వాత నీళ్లు పోసి చపాతీ పిండిలాగా కలిపి ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టింది. అప్పుడు పిండి కొంచెం మెత్తగా తయారైపోయింది. ఇంక ఇప్పుడు దీంట్లోకి చేతులకు నూనె రాసుకొని చిన్న ముద్దలు తీసుకొని రౌండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మనం గవ్వల్లాగా చేయాలన్నమాట ప్రాసెస్. ఇవి తినడానికేమో తొందరగా అయిపోతాయి తింటే, కానీ చేయడానికి మాత్రం కొంచెం టైం పట్టిద్ది. ఎందుకంటే చిన్న ముద్దలు చేయాలి. వాటిని మళ్ళీ ఇలా గవ్వలతో చేసే చెక్క ఒకటి ఉంటుంది, దాన్ని తీసుకొని ఇలా పిండిని సాగపీకి దాన్ని మళ్ళీ ఇట్లా చేయాలన్నమాట. మీకు తెలుసా ఇది గవ్వలు చేసే చెక్క మీ ఇంట్లో ఉందా? ఒకవేళ లేకపోతే సేమ్ ప్రాసెస్ని కొత్త దువ్వెన ఒకటి ఉంటుంది కదా, ఆ దువ్వెన మీద కూడా సేమ్ ప్రాసెస్ ఇట్లానే చేయొచ్చు. ఏంటంటే ఒకవైపు మనకి అంత లైన్స్గా రావాలి. ఇక్కడ నేను చేసే ప్రాసెస్ ఎలా ఉందో చూడండి. జస్ట్ ఊరికే అట్లా అని ఇట్లా పక్కకు అనకుండా ఆ ముద్దని కొంచెం సాగబీకుతాను. అప్పుడు దాన్ని ఒక 3 రోల్స్ చేస్తాను అనమాట. అప్పుడు ఏమైందంటే లేయర్గా వచ్చింది. అండ్ అది నూనెలో వేసి ఇప్పుడు వీటన్నిటిని ప్రిపేర్ చేశాను కదా, వీటిని నూనెలో వేయించుకోవాలన్నమాట మనము. ఇప్పుడు ఇవన్నీ ఒకదాని మీద ఒకటి వేసినప్పుడు ఏంటంటే కొంచెం అతుక్కొని పోతాయి. బట్ మీకు తెలుసు కదా, అది గోధుమ పిండితో మనం ఏదైనా పిండి అతుక్కుపోయినా సరే మళ్ళీ నూనెలో వేసిన తర్వాత అవి విడిపోతాయి. సో ప్రాబ్లం ఏం లేదు. అలాంటి ఇప్పుడు నేను చెప్పిందే చూపిస్తానండి. నూనె పోసింది, అది కాగిన తర్వాత ఇవి చిన్నగా ఒక్కొక్కటి వేయడానికి మా అమ్మ ట్రై చేసింది అనమాట. ఏదో రాందల్లాగా చేసింది ఇక్కడ మాత్రం. యాక్చువల్గా మా అమ్మకు తెలుసు అవి విడిపోతాయి అని, కానీ చిన్నగా వేరు వేసింది. మొత్తం అయిపోయిన తర్వాత ఫ్రై ఎలా అంటే అది తింటే ఇలా ఇంచితే ఇరిగిపోవాలి అండ్ గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి అది మారిపోవాలన్నమాట. అయితే ముద్దలు మాత్రం చాలా చిన్నవి తీసుకోండి. ఎంతగా చిన్నవి అంటే అంత చిన్నవి తీసుకొని అలా చేసుకుంటే బెటర్. అండ్ మా అమ్మ చూడండి, ఇప్పుడు మేము వచ్చి అరిచిన తర్వాత ఒక్కొక్కటి కూడా పీకేసింది అనమాట ఫస్ట్లో. బట్ అవసరం లేదు, అన్నీ తీసేసేయి తొందరగా అని చెప్తే వేసిన తర్వాత కొంచెంగా మొత్తం విడిపోయాయి. ఏ మాత్రం మళ్ళీ పక్కకు రాకుండా గవ్వలు చెడిపోకుండా వచ్చేసాయి అనమాట. ఇలా ఫ్రై చేసిన గవ్వలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఉప్పు కారాలు జల్లుకొని కూడా తినొచ్చు. బట్ మేము ఇక్కడ స్వీట్ చేసుకుంటున్నాం కాబట్టి స్వీట్ చేయాలంటే దీనికి బెల్లం పాకం రెడీ చేసుకోవాలి. వీటిని చక్కెర పాకంలో కూడా వేసుకుంటారు. బట్ మరి చక్కెర కంటే కొంచెం బెల్లం హెల్దీ కదా. మరి చక్కెర బెల్లం కాకుండా, చక్కెరలాగా ఉండే బెల్లం కాకుండా కొంచెం వేరే బెల్లం తీసుకోండి. ఉండల బెల్లం ఉంటుంది కదా, అది తీసుకోండి. అది తీసుకున్న 1/2 కేజీ పిండికి 1/2 కేజీ బెల్లం అనమాట. ఇక్కడ ఇంకా బెల్లంలో కొంచెం ఒక టీ గ్లాస్ అంత నీళ్ళు పోసింది. దాన్ని పొయ్యి మీద పెట్టేసింది. అది కరుగుతూ ఉంటే కొంచెం నీళ్ళలాగా తయారవుతూ ఉంటుంది కదా. ఇంక ఇది బాగా మరుగుతున్నప్పుడు కొంచెం పొంగుతున్నట్టుగా అనిపించింది. సరే బెల్లం పాకం అంతా ఓకే. బట్ ఎప్పుడు ఈ పాకంలో మనం అవేంటి గవ్వల్ని వేయాలి అంటే పాకం మనకి ముదురు పాకం కాదు, లేత పాకం కాదు, మీడియంలో అంటే అరిసెల పాకమే సేమ్. ఇది పాకం రెడీ అవ్వాలని ఎలా తెలుసుకోవాలంటే నీళ్ళలో ఒక ప్లేట్లో నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళల్లో ఈ పాకం వేస్తే విడిపోకుండా మనకి పాకం వేసినప్పుడు కొంచెం దగ్గర పడుతూ ఉన్నట్టుగా తెలిసినప్పుడు దాది చేతిలో కొంచెం తీసుకోగానే ముద్ద అవుతుంది అని అర్థమైనప్పుడు అప్పుడు ఏదైతే పాకం రెడీ అయిందో దాన్ని తీసుకెళ్ళి ఆ గవ్వల్లో పొయ్యాలన్నమాట. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గవ్వలు దేంట్లో అయితే ఉన్నాయో దాంట్లో ఆ పాత్రకు అంతటికి కూడా నూనె అప్లై చేసుకోండి ఫస్ట్. ఎందుకంటే మళ్ళీ బెల్లం పాకం అంతా అతుక్కుపోతుంది. సో నూనె అప్లై చేసుకుంటే కొంచెం బెటర్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకో ప్రాసెస్ ఏంటి అంటే ఇట్లా పోసిన తర్వాత బెల్లం పాకం పోసినప్పుడు మాత్రం భలే నిగనిగలాడుతూ ఉంటాయి. కానీ పోసింది పాకం కదా, అందుకని ఆ బెల్లం అంతా ఏమైంది అంటే మళ్ళీ ఆరిపోయినప్పుడు గడ్డలాగా తయారయ్యి ఒకదానికొకటి గవ్వలు అనేవి అతుక్కుపోతాయి. ప్రాబ్లం ఏం లేదు, వాటన్నిటిని మనం ఎంచుకోవచ్చు, అంటే విరచొచ్చు.
ఒకవేళ పాత్రకు అతుక్కపోయాయి రావట్లేదు అంటే మాత్రం ఈ పాత్రను తీసుకెళ్ళి ఏవైతే గవ్వలు ఉన్నాయో బెల్లం పాకం వేసింది దాన్ని తీసుకెళ్ళి కొంచెం పొయ్యి మీద పెట్టిందంటే అది విడిపోయి మనకు మొత్తం లేసి వచ్చింది. వాటిని అప్పుడు చేత్తోటి వించేసుకుంటే ఇదిగో ఇలాగా విడివిడిగా అయిపోతాయి. అంతే, మనం బెల్లం పాకంతో రెడీ చేసిన గవ్వలైతే రెడీ అయిపోతాయి. తింటుంటే తియ్యగా ఉంటుంది, క్రంచీగా ఉంటుంది, చాలా బాగుంటాయి, తొందరగా అయిపోతాయి. 2 రోజులకి మా ఇంట్లో హుష్కాకి. మీరు కూడా ట్రై చేయండి.